హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కింటి ఆంటీ. హైదరాబాద్లో జాబ్ జాయిన్ అయిన నేను ఉండడానికి ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాను. హైదరాబాద్లో రూమ్ రెంట్ కంటే మీకు తెలుసు కదా, ఇంటి అద్దెలు ఆకాశానికి తాకుతాయి. ఒక చిన్న రూమ్లో ఒక్కడినే ఉండేది. నాకు ఇక్కడ స్నేహితులు ఎవరూ లేరు. నా రూమ్ పక్కనే ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది. భార్యాభర్త ఇద్దరే ఉంటారు. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. ఆంటీ చూడ్డానికి చాలా అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆవిడ భర్త మార్కెటింగ్ జాబ్ చేస్తుంటారు. అతను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే ఇంటికి రావడానికి 10-15 రోజులు పడుతుంది. ఆ సమయంలో ఆంటీ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని ఆంటీ చెప్పింది. నేను ఉదయాన్నే జాబ్కి వెళ్ళి సాయంత్రానికి రూమ్కి వచ్చేవాడిని. ఒక్కడినే ఉంటానని ఆంటీ కర్రీస్ అవి ఇవి ఇస్తూ నాతో బాగానే ఉండేది. కొద్ది రోజుల్లోనే తను నాకు బాగా దగ్గరయ్యింది. ఒకరోజు ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆంటీ ఏడుస్తూ కనిపించింది. వాళ్ళ ఆయనతో గొడవ పడిందేమో అని దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమైందని. ఏమీ లేదు సునీల్ అని సమాధానమిచ్చింది. ఏమీ లేకపోతే ఎందుకు ఏడుస్తున్నారు, నాకు చెప్పకూడదా అని అడుగుతూ తన పక్కన కూర్చున్నాను. ఆంటీ నా భుజంపై తన తలవాల్చుకొని ఏడవడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది అని అడిగాను. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఆయనది మార్కెటింగ్ జాబ్. మాకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. ఆయనకి ఇంట్లో ఉన్న నాకన్నా బయట వాళ్ళ దగ్గర ఎక్కువ సంతోషం దొరుకుతుందని నాతో ఉండరు. కానీ పిల్లలు లేని నన్ను అందరూ ఏ విధంగా చూస్తారో తెలుసా? ఏ ఫంక్షన్కి వెళ్ళినా నన్ను చూసి హేళన చేస్తూ నా గురించి చులకనగా మాట్లాడుతారు. నాకు ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? నిన్న మా ఆయనతో పెద్ద గొడవ చేశాను. సిగ్గు విడిచి నాతో అడిగితే నేను అలాగే చేస్తాను అని. అందుకు ఆయన, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, ఇంట్లో ఉండేదానివి, నీకు అవన్నీ ఎలా తెలుసు, చులకన చేసి మాట్లాడారు. మరి అలాంటప్పుడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఎందుకు? నా జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు? నా భర్తలాగే నేను మరొకరి దగ్గరికి వెళ్ళి ప్రేమ పొందలేనా? పిల్లల్ని కనలేనా? కానీ ఒక అమ్మతనం అనేది గొప్ప వరం. అది కలగకపోతే ఆ ఆడది ఎంత బాధపడుతుందో తెలుసా అని నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఆ క్షణం ఆంటీని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. పడిన మగవాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఇచ్చే ప్రేమ ఏమి తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళు తమ భార్యలను పట్టించుకోకపోవడం వల్లనే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మరొకరితో సంబంధం, ప్రేమ కోరుకుంటున్నారు. అలాంటి సంబంధాల వల్లే ఎన్నో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆంటీ కన్నీళ్లు తుడిచి, బాధపడకండి, మీకు నేను ఉన్నాను అని ఆంటీ చెయ్యి పట్టుకున్నాను. తనని దగ్గరగా హత్తుకున్నాను. భర్త వల్ల బాధలో ఉన్న ఆంటీకి నా నుంచి దొరికిన సానుభూతికి నా కౌగిట్లో వచ్చి వాలింది. హైదరాబాద్లో జాబ్ చేసినన్ని రోజుల్లో ఆంటీ కోరినట్లు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.